ఉన్న రోజులు చూసాం. పంటలు ఎండిపోవడం చూసాం. బీమా రాక ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితులను చూసాం. రైతులు పడుతున్న బాధలన్నీ కూడా విన్నాం. అక్క చెల్లెమ్మలను చూసాం. గ్రామాలలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న అగచాట్లను చూసాం. మాఫీ కాలేదు, సున్నా వడ్డీ పథకం గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు వాళ్ళు చెప్తా ఉంటే విన్నాం. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామాలను కూడా చూసాం. ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలకు వలసపోతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ కడతారేమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టిన వెంటనే ఉద్యోగాలు వస్తాయేమో అని చట్టంలో చేర్చిన పరిస్థితుల మధ్య కడపలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ పూర్తవుతుందేమో అని ఆశగా ఎదురు చూసిన పిల్లలను చూసాం. కళ్ళ ఎదుటనే ఆశలు ఆవిరైపోతా ఉన్న పరిస్థితులను చూసాం. చదువుకొని ఉద్యోగాలు లేక వెతుక్కుండి పక్కనున్న కర్ణాటక, బెంగళూరుకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులను గమనించాం. వీటి అన్నిటి మధ్య నిల్చొని నేను ఇవాళ చెప్తా ఉన్నా. వీటి అన్నిటి మధ్య ఇవాళ నిల్చొని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నాన్నకు కానీ నాకు కానీ మా ఇద్దరికి, మీ అందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా చెప్తా ఉన్నాను. పులివెందులంటే మాకు ప్రేమ అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కడప గడ్డ మీద పుట్టినందుకు గర్వపడతా ఉన్నా. పులివెందుల గడ్డ మీద పుట్టినందుకు ఇంకా గర్వపడతా ఉన్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రతి ఒక్కరి మంచితనాన్ని, ప్రతి ఒక్కరి మానవత్వాన్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఎలాగుండాలో అని చెప్పి నేర్పించింది ఈ గడ్డ. మన మీద వందల నిందలు వేస్తా ఉన్నా, వందల కుట్రలు జరుగుతా ఉన్నా తునకకుండా, బెదరకుండా ఎలా ఉండాలి నిబ్బరంగా నేర్పించింది ఈ గడ్డ. ఈ గడ్డ నాకు సహనాన్ని నేర్పించింది. మనం మంచి చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. మనం మంచి చేస్తా ఉన్నప్పుడు ఎదుటివారు కుళ్ళుతో కుతంత్రాలు బండి దుష్ట పన్నాగాలు పండినా కూడా చెరగని చిరునవ్వుతో ఉండడం ఎలాగో నేర్పించింది ఈ గడ్డ. ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు నిజం వెలుగులేకి వస్తుంది. నిజం వెలుగులేకి రాక తప్పదు. ఒక చీకటి వచ్చిన తర్వాత ఒక పగలు కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఓపిక, సహనంతో ఉండమని నేర్పించింది ఈ గడ్డ. రాతి నేలలో సేద్యం చేయటం ఎలాగో ఈ గడ్డ మనందరికీ కూడా నేర్పించింది. ఈ నేలలో నీటిని నింపితే బంగారం ఎలా పండించగలమో మనకు చేసి చూపించింది ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మనకు 10 మందికి సాయం చేయడం మనకు తెలుసు. మాట మీద నిలబడడం మనకు తెలుసు. మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం కూడా మనందరికీ తెలుసు. ఈ మంచితనానికి విరుద్ధంగా